నిర్మించుకోవడానికి మేము అక్కడ మీటింగ్ పెట్టుకోవడంతో త్వరలో అజెండా వచ్చింది కాబట్టి ఈ అజెండా కూడా చర్చించడం జరిగింది. జరగడం అయితే వాస్తవమే, దాంట్లో జరగలేదని ఎక్కడా దాపరికం చేసే పరిస్థితి లేదు. ప్రతి పార్టీకి ఊహ్యం ఉంటుంది, వాళ్ళకి ఏ విధంగా ఇప్పుడు నేను వాళ్ళ మిత్రులు ఒకటే అడుగుతున్నా, మీరు ఎమ్మెల్యే గారికి సరే అసెంబ్లీ ఉన్నది, మేడం గారు రాలేదు, మీకేమైంది, మీరు కడపలోనే ఉన్నారు కదా, అంటే మీ ఊహమే కదా రాకుండా, మీ ఎమ్మెల్యే గారు రాకుండా మీరు రాకూడదు అనేది, అది మీరు చర్చించుకొని ఉంటారు కదా. అదేవిధంగా మా పార్టీకి సంబంధించి మేము కూడా చర్చించుకునే కార్యక్రమం జరుగుతుంది అనమాట. నేను ఒకటే వాళ్ళకి చెప్తున్నా, మీరు ఏదైతే ప్రెస్ మీట్లో నిన్న మాట్లాడారో వాటన్నిటినీ కూడా మీరు మీటింగ్కి వచ్చి అక్కడ అర్థవంతమైన చర్చ జరిగేట్టు మీరు చర్చించినంటే కూడా మేము ఆనందం వ్యక్తం చేస్తాం. ఇప్పుడు కూడా వాళ్ళకి చెప్తున్నాం, మళ్ళీ ఇదేం చివరి మీటింగ్ కాదు, మళ్ళా మీటింగ్ అసెంబ్లీ సెషన్స్ని బట్టి మళ్ళా మీటింగ్ చెప్తాం. తప్పకుండా ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరై, ఎందుకంటే అజెండాలో అంశాలను కూలంకషంగా మనం చర్చించినప్పుడే, దానికి అర్థవంతమైన చర్చ జరిగినప్పుడు మాత్రమే దానికి ప్రజలకు మనం మేలు చేకూరిన వాళ్ళు అవుతాం అన్న ఉద్దేశంతో మీరు వచ్చి ఏదైతే నిన్న ప్రెస్ మీట్లో చెప్పారో అదే డిస్కషన్ మీటింగ్కి వచ్చి చెప్పిండొచ్చు కదా. మీకైతే మేమే